పల్లవులు మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కాలం. పల్లవులు మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కాలం. క్రీస్తు శకం 300 నుంచి 600, క్రీస్తు శకం 300 నుంచి 900, క్రీస్తు శకం 600 నుంచి 900, క్రీస్తు శకం 900 నుంచి 1200. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. వెరీ గుడ్ ఆన్సర్ లక్కీ రెడ్డి. క్రీస్తు శకం 300 నుంచి 900 సంవత్సరం మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు పల్లవులు. 12వ ప్రశ్న. పల్లవుల రాజధాని. పల్లవుల రాజధాని. వెరీ గుడ్ ఆన్సర్ కాంచీపురం. లక్కిరెడ్డి, ప్రమోద్, సోను, అనిల్, శ్రీజ, కళ్యాణ్, కోటేశ్వర్, సంధ్య, శ్రవణ్ కుమార్, మధు, రవి వీళ్ళందరూ సరైన సమాధానాన్ని తెలియజేయడం జరిగింది. పల్లవుల రాజధాని కాంచీపురం. వెరీ గుడ్. 13వ ప్రశ్న. పల్లవులు పరిపాలించిన ప్రధాన భూభాగం ఏది? పల్లవులు పరిపాలించిన ప్రధాన భూభాగం దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు, ఉత్తరాంధ్ర, దక్షిణ తమిళనాడు, ఆంధ్ర, తమిళనాడు మొత్తం, పశ్చిమాంధ్ర, తూర్పు తమిళనాడు. దక్షిణ ఆంధ్ర, ఉత్తర తమిళనాడు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకు సోను, ప్రమోద్, రవి, శ్రీజ, సంధ్య వీళ్ళందరూ సరైన సమాధానాన్ని తెలియజేశారు. కంగ్రాచులేషన్స్. 14వ ప్రశ్న. కింది వారిని వరుసలో అమర్చండి. జయసింహుడు, మహేంద్రవర్మ, నరసింహవర్మ. వీళ్ళ పరిపాలనను బట్టి వరుసలో అమర్చాలి. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మహేంద్రవర్మ 1, నరసింహవర్మ 2, జయసింహుడు 3. 14వ దానికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మధు, కోటేష్, శ్రీజ, సోను, శ్రవణ్ కుమార్. వెరీ గుడ్ ఆన్సర్. 15వ ప్రశ్న. నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను ఏమని కూడా అంటారు? నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను ఏమని కూడా అంటారు? మహేంద్ర రీతి, మహామల్ల రీతి, రాజసింహుడి రీతి, ఏది కాదు? ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ మహేంద్ర రీతి. దీనికి సంబంధించి ఎవరు కూడా సరైన సమాధానాన్ని ఎంచుకోలేదు ఇప్పటివరకు వచ్చిన కామెంట్స్ లో. మహేంద్ర రీతి ఈజ్ రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. మహామల్లుడు అని పేరొందిన రాజు. మహామల్లుడు అని పేరొందిన రాజు మహేంద్రవర్మ, 1వ నరసింహవర్మ, 2వ నరసింహవర్మ, రాజసింహుడు. వెరీ గుడ్ ఆన్సర్ సంధ్య. 1వ నరసింహవర్మ ఈజ్ రైట్ ఆన్సర్. మహేంద్రవర్మ కాదు, 1వ నరసింహవర్మ ఈజ్ రైట్ ఆన్సర్. మహామల్లుడు. 17వ ప్రశ్న. మహాబలిపురం అనే రేవు పట్టణాన్ని ఎవరు నిర్మించారు? మహాబలిపురం అనే రేవు పట్టణాన్ని ఎవరు నిర్మించారు? 1వ నరసింహవర్మ, 2వ నరసింహవర్మ, 1వ మహేంద్రవర్మ, 2వ మహేంద్రవర్మ. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. 1వ నరసింహవర్మ ఈజ్ రైట్ ఆన్సర్. దీనికి సంబంధించి లక్కీ రెడ్డి, సంధ్య, శ్రీజ వీళ్ళు సరైన సమాధానం తెలియజేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ 18వ ప్రశ్న. మెత్తని మట్టి రాయితో దేవాలయాలను నిర్మించిన వారు? 1వ నరసింహవర్మ, 2వ మహేంద్రవర్మ, రాజసింహుడు, 1వ మహేంద్రవర్మ. మెత్తని మట్టి రాయితో దేవాలయాలను నిర్మించిన వారు?
రాజసింహుడు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పటి వరకు సరైన సమాధానాన్ని ఎవ్వరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయలేదు. మెత్తని మట్టి రాయితో దేవాలయాన్ని నిర్మించిన వారు రాజసింహుడు. వెరీ గుడ్ ఆన్సర్. 19వ ప్రశ్న. దక్షిణ మధ్య భారతదేశంలో చాళుక్యుల పరిపాలన కాలం. దక్షిణ మధ్య భారతదేశంలో చాళుక్యుల పరిపాలన కాలం క్రీస్తకం 600 నుంచి 1200, క్రీస్తకం 900 నుంచి 1200, క్రీస్తకం 600 నుంచి 900, క్రీస్తకం 300 నుంచి 1200. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 600 నుంచి 1200. చాళుక్యుల పరిపాలన కాలం 600 నుంచి 1200 వరకు దక్షిణ మధ్య భారతదేశాల్లో. 20వ ప్రశ్న. ఐహోలు శాసనాన్ని వేయించిన వారు. ఐహోలు శాసనాన్ని వేయించిన వారు. రెండవ పులికేశి, ఒకటో పులికేశి, రవికీర్తి, విక్రమాదిత్యుడు. కోటేశ్వరరావు. రైట్ ఆన్సర్ కోటేశ్వరరావు. రవికీర్తి. రవికీర్తి. ఐహోలు శాసనాన్ని వేయించిన వారు రవికీర్తి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కోటేశ్వరరావు ఒక్కరే ఈ ప్రశ్నకు